అక్టోబర్ మంత్‌లో రాబోయే మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఆల్రెడీ మనకి సెప్టెంబర్ మంత్ అయితే ఎండ్ అవుతుంది. సో, సెప్టెంబర్‌లో మనకి మంచి మంచి మొబైల్స్ అయితే వచ్చాయి. అండ్ అదే విధంగా మనకి అక్టోబర్‌లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అయితే ఉన్నాయి. సో, అవేంటి అనేది వీడియోలో చూద్దాం. అండ్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫాస్ట్‌గా 1,000 సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం ఇంకా మంచి కంటెంట్ లైక్ మొబైల్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ చేసే వీలు ఉంటుంది. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అండ్ వీడియో లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే పుష్ అవుతుంది. సో, ఫాస్ట్‌గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానెల్‌కి చాలా హెల్ప్ అవుతుంది. సో, తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. మన లిస్ట్‌లో ఫస్ట్ వన్ OnePlus 13. ఇది మనకి చైనా OnePlus ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో అతను ఆల్రెడీ ఈ మొబైల్‌ని అయితే టీజ్ చేసినట్లే తెలుస్తుంది. వేబో అని చెప్పి ఒక ప్లాట్‌ఫామ్‌లో అయితే వీళ్ళు ఈ మొబైల్‌ని టీజ్ చేసినట్లే అనిపిస్తుంది. సో, దీనిలో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం దీనిలో మనకైతే పెర్ఫార్మెన్స్ అయితే మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్తున్నారు. లైక్ జెన్‌షైన్ ఇంపాక్ట్ గేమ్ ఏదైతే ఉంటుందో సో, దీన్ని ఈ OnePlus 13 డివైస్ ఏదైతే ఉంటుందో ఇది 120 ఎఫ్‌పిఎస్‌లో హ్యాండిల్ చేయగలదని అయితే తెలుస్తుంది. సో, దీని ప్రకారం చూస్తే మనకి ఈ డివైస్ అయితే చాలా పవర్‌ఫుల్ డివైస్ అని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లే వచ్చేసి 6.8 ఇంచ్ డిస్‌ప్లే ఉంటుంది. మనకి 120 హెచ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అండ్ బ్యాటరీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇందులో వీళ్ళు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అని చెప్పి అయితే యూజ్ చేస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ మనకి ఏదైతే స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ఉందో సో, దాన్ని రీనేమ్ చేసి అయితే తీసుకొస్తున్నారు. సో, ఇది మనకి ఎండ్ ఆఫ్ అక్టోబర్‌లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 65,000లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి Xiaomi సిరీస్ అయితే ఉన్నాయి. సో, అందులో మనకి 2 మొబైల్స్ ఉన్నాయి. 15 అండ్ 15 Pro. రెండిట్లో మనకి పెద్ద చేంజెస్ అయితే లేవు. స్క్రీన్ సైజ్ పరంగా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ కెమెరాస్ డిపార్ట్మెంట్‌లో కూడా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ప్రో వచ్చేసి మనకి 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది. 15 వచ్చేసి మనకి 6.3 ఇంచ్ సైజ్ ఉంటుంది. అండ్ 2K రెజల్యూషన్ తో వస్తుంది. 120 హెచ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 50+50+50 ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 50 మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 50 3x టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ లో కూడా మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది కూడా మనకి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి ఇందులో కూడా మనకి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే ఉంటుందో దాన్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో, ఎలైట్ అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌ని ఎలైట్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. సో, ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూస్తే సో, ఇంచుమించుగా మనకి OnePlus ఫోన్ కూడా రెండు సేమ్ స్పెసిఫికేషన్స్‌తో అయితే వస్తున్నాయి. రెండు మనకి సేమ్ ప్రైస్ సెగ్మెంట్‌లో కూడా రావచ్చు. 65K to 70K మధ్యలో అయితే రావచ్చు. అండ్ ఇవి రెండు కూడా మనకి ఇక్కడ మంచి కాంపిటీషన్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మనకి ప్రో మోడల్ ఏదైతే ఉంటుందో సో, ఇందులో మనకి 5400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది మనకి 120 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 80 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ లిస్ట్‌లో నెక్స్ట్ వన్ మోటో G75 5G. సో, ఇది మనకి అరౌండ్ 20K బడ్జెట్ సెగ్మెంట్‌లో అయితే రావచ్చు. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది. ఫుల్ హెచ్‌డీ ప్లస్ రెజల్యూషన్‌తో వస్తుంది. యావరేజ్ స్క్రీన్ ఉంటుంది. 120 హెచ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఆ బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్‌తో రావచ్చు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా గురించి అయితే ఇంకా డీటెయిల్స్ అయితే ఏం రాలేదు. సో, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే కన్ఫర్మ్‌గా ఉంటుంది. అండ్ మనకి ప్రాసెసర్ పైన కూడా ఇంకా డీటెయిల్స్ అయితే ఏం రాలేదు. బట్ స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్‌లో మనకి ఏదైనా ప్రాసెసర్ అయితే ఉండొచ్చు. బట్ ఇంకా మనకి పూర్తి డీటెయిల్స్ అయితే రాలేదు. అండ్ ఇది వచ్చేసి మనకి మిడ్ అక్టోబర్‌లో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్‌లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ 5G. సో, ఇది మనకి ఫ్లిప్ డివైస్, ఫోల్డబుల్ డివైస్ లాగా ఫ్లిప్ డివైస్. సో, దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకి 6.3 ఇంచ్ సైజ్ ఉంటుంది. సో, మనం ఫ్లిప్ చేసినప్పుడు సెకండరీ డిస్ప్లే 3.6 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. సో, రెండు మనకి AMOLED స్క్రీన్‌తో రావచ్చు. అండ్ సెకండరీ డిస్ప్లేని యూజ్ చేసుకొని మనం కొన్ని ఫంక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ మెయిన్ డిస్ప్లేలో మనకి 120 హెచ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. Dimensity 8020 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. LPDDR5X ట్యాబ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ సైడ్ లో కూడా మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4720 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంది. 70 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ మనకి అరౌండ్ 50K to 55K మధ్యలో అయితే రావచ్చు. అండ్ లాస్ట్ వన్ Vivo X200 సిరీస్. సో, ఇవైతే మనకి Vivo X100 సిరీస్ ఆల్రెడీ లాంచ్ అయినాయి కదా. సో, వాటి సక్సెసర్ గా Vivo X200 అయితే తీసుకొస్తున్నారు లేదా కనిపిస్తుంది. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే సో, ఇందులో మనకి Dimensity 9400 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో, ఇది కూడా మనకి కొత్త ప్రాసెసర్ ఏదైతే మనకి అక్టోబర్ అనేది లాంచ్ అవుతుంది. బహుశా నాకు తెలిసి ఈ ఫోన్‌లోనే మనకి ఈ ప్రాసెసర్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. బట్ 9400 అనేది కొత్త ప్రాసెసర్. ఇది కూడా మనకి అక్టోబర్‌లోనే లాంచ్ అవుతుంది. 6.8 ఇంచ్ సైజ్ ఉంటుంది. 120 హెచ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. OLED డిస్ప్లేతో అయితే వస్తుంది. Sony LYT-818 సెన్సార్ అయితే యూజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో మనకి డిఫరెంట్ సెన్సార్స్ అయితే యూజ్ చేస్తారు. లైక్ మనకి 2 కెమెరాస్ ఆర్ 3 కెమెరాస్ ఉంటాయి కాబట్టి
సో ఈచ్ కెమెరాకి మనకి వేరే వేరే సెన్సర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది మనకి October 14 రోజు చైనాలో లాంచ్ అవుతుంది. సో చైనాలో లాంచ్ అయిన 1 వీక్‌లో మనకి ఇండియాలో కూడా లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ దీని ప్రైస్ మనకి అరౌండ్ లైక్ ఏదైతే వివో X100 సిరీస్ ఉందో దానికన్నా మనకి ఎక్కువ ప్రైస్‌తోనే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అరౌండ్ మనకి ఇది 65Kలో తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ డివైసెస్‌లలో మీరు ఎక్కువ దేనికోసం వెయిట్ చేస్తున్నారు అండ్ మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అజయ్ సైనింగ్ ఆఫ్.